డివిఆర్ సిటీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, ఎండి జనరల్ మెడిసిన్, డిఎం ఎండోక్రైనాలజిస్ట్ ఫ్రమ్ ఎయిమ్స్ న్యూఢిల్లీ, కన్సల్టెంట్ అడల్ట్ అండ్ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్, వాసవి క్లినిక్, వెంకటరమణ కాలనీ, కర్నూల్. ఈరోజు నేను మీ ముందరికి రావడం గల ముఖ్య కారణం, మనం నవంబర్ 14న ప్రతి సంవత్సరం ప్రపంచ మధుమేహ దినోత్సవం జరుపుకుంటాము. సో ఈ ప్రపంచ మధుమేహ దినోత్సవానికి సూచనగా WHO ప్రతి సంవత్సరం ఒక థీమ్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఈ సంవత్సరం గాను 2025న ఈ థీమ్ని డయాబెటీస్ అక్రాస్ లైఫ్ స్టేజెస్, జీవిత దశలంతటా డయాబెటీస్ లేదా మధుమేహం గురించి సూచిస్తుంది. దీనికి గల సంకేతం ఏమంటే, పూర్వంలో డయాబెటీస్ ఒక ఏజ్డ్ వాళ్ళకు వచ్చే వ్యాధిలాగా, అంటే 60 సంవత్సరాలు పైబడిన వారికి వచ్చే వ్యాధిలాగా అధ్యయనాలు చూపిస్తున్నాయి. కానీ గత 2 దశాబ్దాలుగా జరిగిన అధ్యయనంలో డయాబెటీస్ లేదా మధుమేహం చిన్నవారిలోను, అంటే 20 సంవత్సరాలు పైబడిన వారి అందరిలోనూ డయాబెటీస్ తీవ్రంగా ఉంటుందని, అండ్ ఎప్పుడైతే చిన్న వయసులో మధుమేహానికి గురవుతారో వారిలో చాలా ఎక్కువ శాతం కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వడానికి కారణాలు మరియు ప్రమాదం ఉందని సూచిస్తున్నాయి. దీనివల్ల ఈ సంవత్సరం WHO 2025 థీమ్ని జీవిత దశలంతటా డయాబెటీస్ ఆర్ మధుమేహంగా సూచించింది. ఆధునిక కాలంలో వచ్చే చాలా మార్పుల వల్ల ప్రస్తుత కండిషన్స్లో మధుమేహం లేదా డయాబెటీస్ బారిన పడే పేషెంట్ల సంఖ్య అధికంగా పెరిగింది. 2023లో ICMR వారు నిర్వహించిన అధ్యయనంలో మన దేశంలో డయాబెటీస్ ప్రబలత లేదా మధుమేహం ప్రబలత 11.4%గా వివరించారు. దీనికి అర్థం ఏంటంటే, పూర్తి దేశంలో కనీసం 10 కోట్ల మంది మనుషులు ఈ వ్యాధి బారిన పడ్డంగా తెలుస్తుంది. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఆర్ మధుమేహం ప్రబలత 8.4%గా ఉంది, అండ్ ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉన్నది. సో మనము ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ లేదా మధుమేహంలోని డిఫరెంట్ రకాల గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మొదటిది టైప్ 1 డయాబెటీస్. సో మానవ శరీరంలో క్లోమ గ్రంథి లేదా ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారు చేసి ఆ ఇన్సులిన్ షుగర్ని రక్తంలో కంట్రోల్లో పెట్టడానికి తోడ్పడుతుంది. కానీ ఈ టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్లో శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ అతలాకుతలం అవ్వడం లేదా స్తంభించడం అండ్ అబ్నార్మల్గా ప్రవర్తించడం వల్ల ఈ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే బీటా కణాలు దెబ్బతినడం వల్ల టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. సో దీంట్లో గ్లూకోజ్ మరియు చక్కెర శాతం రక్తంలో అధికంగా పెరగడం, అండ్ ఈ టైప్ 1 డయాబెటీస్ ముఖ్యంగా చిన్న పిల్లలలో, అంటే 25 నుంచి 30 సంవత్సరాల లోపు పిల్లలలో వస్తుంది. సో దీన్ని త్వరగా కనుక్కోవడం మరియు ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్, అండ్ దీనికి ఇన్సులినే చాలా ముఖ్యమైన ట్రీట్మెంట్. రెండవ రకము టైప్ 2 డయాబెటీస్ అంటారు. దీంట్లో ఐదర్ క్లోమ గ్రంథి ఇన్సులిన్ తయారు చేస్తుంది, అండ్ ఇన్సులిన్ తయారవ్వడం నార్మల్గా ఉంటుంది, బట్ ఇన్సులిన్ షుగర్ని సమర్థవంతంగా కంట్రోల్లో పెట్టలేదు. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగా శరీరంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగి ఇది మధుమేహానికి తోడ్పడుతుంది. దీన్ని టైప్ 2 డయాబెటీస్ అంటాము. ఇంకా చాలా మూడవ రకంలో WHO ఇచ్చిన మూడవ రకం డయాబెటీస్లో ఇంకా కొన్ని జన్యుపరంగా వచ్చే డయాబెటీస్, లేకపోతే కొన్ని స్టిరాయిడ్ టాబ్లెట్స్ వాడడం వల్ల వచ్చే డయాబెటీస్, లేదా క్లోమ గ్రంథికి ఇతర ఇన్ఫెక్షన్లు రావడం వల్ల వచ్చే డయాబెటీస్ ఉన్నాయి. అవి కూడా కొన్ని రకాల డయాబెటీస్. లాస్ట్గా చాలా ఇంపార్టెంట్ అయిన డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. అంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో మధుమేహం వస్తుందో దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తల్లికే కాకుండా శిశువుకు కూడా చాలా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల తల్లిలో శిశువుకు కూడా ఇబ్బందులు అండ్ శిశువుల్లో కూడా డెవలప్మెంట్ సరిగా లేకపోవడం జరుగుతుంది. సో ఈ 4 రకాల డయాబెటీస్ల గురించి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో WHO ఆర్గనైజేషన్ శరీరంలో షుగర్ లేదా గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉండాలి అనే దాని గురించి క్లియర్గా చాలా అధ్యయనాలు జరిపి ఫైనల్గా ఒక నంబర్ అనేది సెట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే
పేషెంట్స్లో షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్లో అంటే పడిగడుపున 8 గంటలు ఖాళీ కడుపున ఉండి రక్త పరీక్ష చేసినటువంటి షుగర్ లెవెల్స్ 126 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ కంటే ఎక్కువగా ఉందో దాన్ని డయాబెటీస్ లేదా మధుమేహం అంటాం. లేదా 2 గంటలు తిన్న తర్వాత రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ 200 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్గా అంటే ఎక్కువగా ఉంటే దాన్ని కూడా మధుమేహంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మీరు నార్మల్ లెవెల్స్ ఎంత అని అడిగారు అంటే అధ్యయనాల ప్రకారం ఫాస్టింగ్లో 80 నుంచి 100 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్గా ఉండే లెవెల్స్ని నార్మల్గాను, అలాగే తిన్న తరువాత 140 లోపు మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ లోపు ఉన్న గ్లూకోజ్ వాల్యూస్ని నార్మల్గా పరిగణిస్తాము. అదే ఫాస్టింగ్లో 100 to 126 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉంటే ప్రీ డయాబెటీస్ అని, తిన్న తరువాత 140 to 200 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉంటే ప్రీ డయాబెటీస్గా పేర్కొంటాము. జస్ట్ కేవలం ఈ గ్లూకోజ్కి ప్లాస్మా గ్లూకోజే కాకుండా మనం HbA1c లేదా గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అనే ఒక నూతన టెస్ట్ ద్వారా కూడా మనం డయాబెటీస్ని కనుగొనవచ్చు. ఎప్పుడైతే రక్తంలో HbA1c శాతం 6.5% కంటే ఎక్కువగా ఉందో దాన్ని మనం డయాబెటీస్గా పరిగణిస్తాము. నార్మల్గా HbA1c 5.7% లోపు ఉండాలి. సో మనం చూసుకున్నట్లయితే నేను ఇంతసేపు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో టైప్ 1 డయాబెటీస్. సో టైప్ 1 డయాబెటీస్ రావడానికి గల ముఖ్య కారణాలు అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే దీంట్లో మానవ శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ సరిగా పని చేయకపోవడం వల్ల, దాంట్లో ఉన్న కొన్ని లోపాల వల్ల ఇది జన్యుపరంగా టైప్ 1 డయాబెటీస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు కొన్ని రకాల జెనెటిక్ టెస్ట్లు మరియు జెనెటిక్ సంబంధించిన జీన్స్ కూడా కనుగొన్నారు, వేటి కారణంగా టైప్ 1 డయాబెటీస్ వస్తుందో. సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో టైప్ 1 డయాబెటీస్ జన్యుపరంగా రావచ్చు, లేకపోతే ప్యాంక్రియాస్ ఆర్ క్లోమగ్రంథికి కొన్ని ఇబ్బందుల కారణంగా టైప్ 1 డయాబెటీస్ సంభవించవచ్చు. ముఖ్యంగా చాలా ఎక్కువ కేసెస్ ఉన్న టైప్ 2 డయాబెటీస్ గురించి తీసుకుంటే మాత్రం టైప్ 2 డయాబెటీస్ 2 ముఖ్య కారణాల వల్ల వస్తుంది. ఒకటి అధిక బరువు అండ్ 2 ఫిజికల్ యాక్టివిటీ ఆర్ వ్యాయామం చేయకపోవడం. సో అధిక బరువుకు కారణం వ్యాయామం చేయకపోవడం కావచ్చు, లేదా ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక మోతాదులో ఆహారం తీసుకోవడం, క్యాలరీలకు విరుద్ధంగా డైట్ తీసుకోవడం, ఇది ముఖ్య కారణం టైప్ 2 డయాబెటీస్ రావడానికి. లేదా వ్యాయామం చేయకపోవడం, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, చాలా ఉద్యోగాల్లో అండ్ వ్యాపారాల్లో చాలా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడము, దీనివల్ల కార్టిసాల్ అనే కొన్ని హార్మోన్లు పెరగడం వల్ల కూడా డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. 3 అతి ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే ఈ నూతన ప్రపంచంలో చాలామంది షిఫ్ట్ వర్కర్స్ ఉన్నారు. అంటే టయానికి అనుగుణంగా, అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు మనం నైట్ నుంచి మార్నింగ్ వరకు నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇది కూడా నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడం వల్ల సర్కేడియన్ రిథమ్ అనే ఒక బాడీ కంట్రోల్ వ్యవస్థ దెబ్బతినడం వల్ల కూడా డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్. సో చాలా ఊర్లలో స్టిరాయిడ్ టాబ్లెట్స్ ఆర్ గ్లూకోకార్టికాయిడ్ ఇంజెక్షన్లు కానీ మాత్రలు కానీ మోకాళ్ళ నొప్పులకు, కీళ్ళవాతం నొప్పులకు చాలా ఇష్టానుసారంగా వాడడం వల్ల ఈ డయాబెటీస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. సో చాలా మంచి ప్రశ్న. ముఖ్యంగా డయాబెటీస్కి లక్షణాలు ఏమీ ఉండకపోవచ్చు, అందుకే ప్రపంచంలో దీన్ని సైలెంట్ కిల్లర్గా పరిగణిస్తారు. సో డయాబెటీస్ అనేది చాలా ముఖ్యమైన సైలెంట్ కిల్లర్. కొన్నిసార్లు అసలు టెస్టే చేసుకొని వాళ్ళకి ఇది చాలా కాంప్లికేషన్స్ అన్నీ వచ్చి చాలా జీవితం ప్రమాద స్థాయిలోకి వెళ్ళిన తర్వాత డయాబెటీస్ బయటపడిన సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. కానీ కొంతమందికి డయాబెటీస్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ రక్తంలో ఎప్పుడైతే 200 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్కి దాటుతాయో వాళ్ళల్లో కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఇవి ఎలా ఉంటాయంటే అధికంగా నీరు దాహం అవ్వడం, అధికంగా ఆహారం తీసుకోవడం, అధికంగా మూత్ర విసర్జన రావడం, కాళ్ళు చేతులు తిమ్మిర్లు లేదా మంటలు పుట్టడం, అలాగే ఎక్కువసేపు పని చేస్తే ఈజీగా అలసిపోవడం, లేదా చూపు మందగించడం, లేదా ఇన్ఫెక్షన్లు అంటే రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్లు రావడం, లేకపోతే జెనెటల్ ఇన్ఫెక్షన్స్ అంటాం అవి రావడం, లేదా ఏమన్నా దెబ్బలు తగిలినప్పుడు అది త్వరగా మానకపోవడం, ఇవి చాలా ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు మనం టెస్ట్ చేసుకోవాలో.
కానీ దీనికోసమే అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ ఎప్పుడైతే ప్రతి మనిషి 45 ఏళ్ళు పైబడిన వారు కంపల్సరీగా గ్లూకోజ్ టెస్టింగ్ చేసుకోవాలి, ఎవ్రీ 3 సంవత్సరాలకి కంపల్సరీగా గ్లూకోజ్ చెకప్ చేసుకోవాలి అని చెప్పి మనకు గైడ్లైన్స్ కూడా చెబుతున్నాయి. సో ముఖ్యంగా డయాబెటీస్ నియంత్రణ, ఇది చాలామందిలో చాలా కామన్ ప్రశ్న. మనం డయాబెటీస్ని ఎలా అధిగమించాలి, ఎలా మనం దీన్ని అవాయిడ్ చేయడానికి చూడాలి అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. సో దీన్ని తీసుకుంటే దీంట్లో 2 ఉంటాయి, డైట్ ఒకటి, ఫిజికల్ యాక్టివిటీ ఒకటి. ఫస్ట్ మనం డైట్కి సంబంధించి వచ్చామంటే డైట్లో మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి. సో ఫస్ట్ మనము ఎటువంటి డైట్ తీసుకోవాలి. సో డైట్లో 3 ముఖ్యమైన వనరులు ఉంటాయి. 1 కార్బోహైడ్రేట్స్, 2 ఫ్యాట్స్, 3 ప్రోటీన్స్. సో ఫస్ట్ మనం ఎంత మోతాదులో ఏవేవి తీసుకోవాలో మన డైట్లో మనకు తెలియాలి. నార్మల్ డైట్లో కనీసం 50 నుంచి 60% వరకు కార్బోహైడ్రేట్స్ ఉండాలి. అలాగే 20 నుంచి 25% వరకు ఫ్యాట్స్ ఉండాలి. అలాగే 15% ప్రోటీన్స్ ఉండాలి. సో కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? సో మనం కార్బోహైడ్రేట్స్ రూపంలో చపాతీ కానీ, జొన్న రొట్టెలు కానీ, మిల్లెట్స్ కానీ, రాగులు కానీ, లేదా రైస్ కానీ, గోధుమ నూక కానీ, ఓట్స్ కానీ, ఇవన్నీ మనకు కార్బోహైడ్రేట్స్లోకి వస్తాయి. సో మనము కార్బోహైడ్రేట్స్ ముఖ్యంగా ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నాము అండ్ ఎంత మోతాదులో తీసుకుంటున్నాము అనేది చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్. సో డయాబెటీస్ నివారించుకోవాలి అనుకునే వాళ్ళకి వాళ్ళ హైట్కి, వెయిట్కి, బరువుకి అనుగుణంగా వాళ్ళకి BMI, బాడీ మాస్ ఇండెక్స్ అని ఒకటి క్యాలిక్యులేట్ చేస్తాము. దానికి అనుగుణంగా డాక్టర్ మీకు ఇంత క్యాలరీలు అవసరం, ప్రతిరోజు మీరు 1200 నుంచి 1600 క్యాలరీల లోపు మీ బరువుకు అనుగుణంగా, మీ వెయిట్కి అనుగుణంగా, మీ హైట్కి అనుగుణంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి అనుగుణంగా మీ డైట్ ప్లాన్ ఫిక్స్ చేసుకొని ఆహారం తీసుకోవడం వల్ల తప్పకుండా మీరు డయాబెటీస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. 2 ముఖ్యమైన పాయింట్ ఏమంటే మనం ఎప్పుడైనా కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు దాంట్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉన్న కార్బోహైడ్రేట్స్, అలాగే నార్మల్ కార్బోహైడ్రేట్స్ అంటే చపాతీ, రైస్, వాటితో పాటు కూరగాయల మోతాదు ఎక్కువగా తీసుకోవడం వల్ల వాటిలో ఉన్న ఫైబర్ గ్లూకోజ్ లెవెల్స్ని ఎక్కువగా పెంచకుండా చూస్తుంది. 3వది ప్రోటీన్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్. అదే ప్రోటీన్ చాలా అధిక మోతాదులో ఉండకూడదు. కేవలం మన డైట్లో 10 నుంచి 15% మాత్రమే ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్కి బోత్ వెజిటబుల్ అండ్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అధికంగా ఉండేటివి తీసుకుంటే నేను చెప్పిన ఈ డైట్ అంతా ఫాలో అవుతే మీరు డయాబెటీస్ బారిన పడకుండా మీకు మీరు కాపాడుకోవచ్చు, అలాగే మీ కుటుంబ సభ్యుల్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. సో చాలా మంచి ప్రశ్న, చాలా ఎక్కువగా చాలామంది ప్రేక్షకులు కూడా అడిగే ప్రశ్న, తీసుకోకూడని పదార్థాలు ఏంటి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. అన్ని రకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ని డయాబెటీస్ ఉన్నవాళ్ళు నియంత్రించాలి. అది మైదా ఉన్నవి, షుగర్ ఉన్నవి, కూల్ డ్రింక్స్, పాస్తా, పిజ్జా, అన్ని రకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయాలి. అలాగే డైరెక్ట్గా స్వీట్స్ తినడం, ఎక్కువ మోతాదులో చక్కెర ఉన్న వస్తువులు తీసుకోవడం, అది కూడా అవాయిడ్ చేయాలి. చాలామంది జనాల్లో ఉన్న అపోహ ఏమిటంటే బెల్లం డయాబెటీస్ పేషెంట్స్ తీసుకోవచ్చని, కానీ అది 100% తప్పు. బెల్లంలో కూడా అధిక సంఖ్యలో గ్లూకోజ్ ఉంటుంది అండ్ అది కూడా డయాబెటీస్ ఉన్నవారికి ప్రమాదం. సో డయాబెటీస్ ఉన్నవారు బెల్లం ఉన్న వస్తువులను కూడా అవాయిడ్ చేయాలి. అలాగే తేనె కూడా తీసుకోవచ్చు అనుకుంటారు. తేనెలో ఫ్రక్టోజ్ ఉంటుంది, అది కూడా గ్లూకోజ్కి ఒక రూపమే. సో తేనె కూడా చాలా ఎక్కువ మోతాదులో తీసుకోవడం డయాబెటీస్ ఉన్నవారు అస్సలు మంచిది కాదు. సో మీరు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ అన్ని రకాల మైదా ఐటమ్స్, వీటిని అన్నిటినీ అవాయిడ్ చేసుకుంటే మీరు డయాబెటీస్ బారిన పడకుండా ఉండొచ్చు. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ ప్రాసెస్ ఫుడ్స్ని అస్సలు తీసుకోకూడదు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు డయాబెటీస్ భారతదేశంలో ఎందుకు అంటే 10 కోట్ల మంది భారతదేశంలో ఎందుకు ఈ వ్యాధితో బాధపడుతున్నారు అండ్ ఆల్సో ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉంది అంటే ముఖ్యంగా దీనికి గల కారణం ఒకటి మన ఆహారపు అలవాట్లు. సో చాలామందిలో ఆహారం ఎలా తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఆహారంని ఎలా కరెక్ట్గా అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ మరియు అన్ని మినరల్స్ అండ్ అన్ని కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్ శాతం అనుగుణంగా ఉండేలా ఎలా తీసుకోవాలి అనే కాన్సెప్ట్ చాలామంది ప్రజల్లో
లోపిస్తుంది. సో దీనివల్ల చాలామందికి ఆహారపు నియమాలు, ఆహారపు అలవాట్లలో లోటుపాట్ల వల్ల డయాబెటీస్ బారిన పడుతున్నారు. రెండవది వ్యాయామం లేకపోవడం. సో ఇప్పుడు మనం చూసామంటే చిన్నప్పటి నుంచి అంటే 5 సంవత్సరాల నుంచి పిల్లలు కంటిన్యూస్గా స్కూల్కి వెళ్ళడం, సో ఈ నూతన దేశంలో వచ్చిన కాంపిటీటివ్ స్టడీస్ కానీ దానివల్ల ఎక్కువసేపు క్లాసుల్లోనే గడపడం, అస్సలు ఫిజికల్ యాక్టివిటీ లేదా వ్యాయామం లేకపోవడం వల్ల వాళ్ళు ఈజీగా డయాబెటీస్, మధుమేహం, ఒబేసిటీ వీటి బారిన పడి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మూడవది అధికమైన స్ట్రెస్. సో జాబ్సే కావచ్చు, బిజినెస్ కావచ్చు, వేరే ఇతరత్ర అన్ని టైం పాయింట్స్లో స్ట్రెస్ అనేది పెరగడం వల్ల, నైట్ షిఫ్ట్స్ అనేవి పెరగడం వల్ల, షిఫ్ట్ వర్కింగ్ ప్యాటర్న్ అనేది పెరగడం వల్ల చాలామంది డయాబెటీస్ బారిన కూడా పడుతున్నారు. మనము ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లే డయాబెటీస్ని సైలెంట్ కిల్లర్గా అనుకున్నాము. అండ్ డయాబెటీస్ సైలెంట్ కిల్లర్గా చాలా ఎక్కువ మోతాదులో ప్రతి ఒక్క ఆర్గాన్ని శరీరంలో అఫెక్ట్ చేయగలదు. సో డయాబెటీస్ కాంప్లికేషన్స్ని మనం మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ గాను మరియు మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ గాను డివైడ్ చేసుకోవచ్చు. మైక్రోవాస్కులర్ అనగా చిన్న రక్తనాళాలు దెబ్బతినడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, మరియు మ్యాక్రోవాస్కులర్ అనగా పెద్ద సైజులో ఉన్నటువంటి రక్తనాళాలు దెబ్బతినడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్. సో ఈ డయాబెటీస్ పేషెంట్స్ అధిక శాతం మనతో ఫస్ట్ వచ్చి చెప్పే ముఖ్యమైన కంప్లైంట్ న్యూరోపతి. దాన్ని వీళ్ళల్లో పెరిఫెరల్ న్యూరోపతి అని కూడా అంటాము. సో నరాలలో ఈ పేషెంట్స్ ముఖ్యంగా వచ్చి చెప్పే సమస్యలు కాళ్ళు చేతులు మంటలు పుట్టడం, తిమ్మిళ్ళు పట్టడం, చేతుల్లో కాళ్ళల్లో స్పర్శ లేకుండా ఉండడం, మరియు కాళ్ళల్లో చెప్పులు జారిపోవడం, మరియు చేతుల్లో గ్రిప్ లేకుండా ఉండడం, ఇటువంటి న్యూరోపతి సమస్యలతో డయాబెటీస్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఈ డయాబెటీస్ పేషెంట్స్లో ఇటువంటి కాంప్లికేషన్స్ రావడానికి గల ముఖ్య కారణాలు రక్తంలో గ్లూకోజ్ శాతం పెరగడం. ఎప్పుడైతే రక్తంలో గ్లూకోజ్ శాతం ఒక మోతాదు కంటే ఎక్కువగా ఉంటుందో దాన్ని అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అవుతాయి. ఈ ఏజీఈఎస్ అనేవి ప్రతి శరీరంలోని అన్ని అవయవాల్లో డిపాజిట్ అవ్వడం వల్ల మనకు ఈ కాంప్లికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో న్యూరోపతిని మనం కొత్తగా వచ్చిన అధునాతన టెస్ట్లతో మనం అర్లీగా కనుక్కొని దీనికి ట్రీట్మెంట్ మొదలు పెట్టుకొని ఒకసారి మనము గ్లూకోజ్ లెవెల్స్ని మంచిగా కంట్రోల్ చేసుకున్నామంటే ఇది ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా, అంటే ఇంకా తీవ్ర స్థాయికి చేరుకోకుండా మనం అక్కడే దీన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. రెండవ ముఖ్యమైన ఆర్గాన్ కనుచూపు. సర్వేంద్రియానం నయనం ప్రధానం. సో ఎప్పుడైతే కనుచూపు మీద డయాబెటీస్ వల్ల అనర్థాలు సంభవిస్తాయో అప్పటిలోపు కనుచూపు కూడా పోవచ్చు. సో మనం ప్రతి డయాబెటీస్ పేషెంట్స్కి ప్రతి సంవత్సరం రెటీనా చెకప్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. లేకపోతే డయాబెటిక్ రెటినోపతి వల్ల కనుచూపు కంప్లీట్గా పోవడం అనేది ప్రాబ్లమాటిక్గా అవుతుంది. ఎప్పుడైతే మనం ప్రతి సంవత్సరం దీన్ని టెస్ట్ చేసుకుంటూ ఉన్నామో డయాబెటిక్ రెటినోపతిని చాలా మైల్డ్ స్టేజ్లో కనుక్కొని దానికి అనుగుణమైన ట్రీట్మెంట్ తీసుకొని అలాగే షుగర్ మరియు బీపీ లెవెల్స్ని మంచిగా కంట్రోల్ చేసుకోవడం వల్ల కూడా అది ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా మనం కాపాడిన వారిని అవుతాము. మూడవ అతి ముఖ్యమైన అతి ప్రమాదకరమైన ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ కిడ్నీ ఇన్వాల్వ్మెంట్. దాన్ని డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అంటాము, లేదా డయాబెటిక్ నెఫ్రోపతి అని కూడా అంటాము. సో సిమిలర్గా రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల కిడ్నీల పైన కూడా ప్రభావం ఉంటుంది. సో ఈ పేషెంట్స్కి కామన్గా రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల లేదా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వారికి ఇంకా త్వరగా డయాబెటిక్ నెఫ్రోపతి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ పేషెంట్స్కి ముఖ్యంగా మనం యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనే ఒక టెస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం వీరిని డయాబెటిక్ పేషెంట్స్ని లేదా మధుమేహ పేషెంట్స్ని మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మనము త్వరగా ఈ డయాబెటిక్ నెఫ్రోపతి బారిన పడే పేషెంట్స్ని ముందుగానే కనుగొని దీనికి అనుగుణమైన ట్రీట్మెంట్ మొదలుపెట్టి డయాబెటీస్ మరియు బ్లడ్ ప్రెషర్ని మంచిగా కంట్రోల్లో పెట్టి మనం కిడ్నీ ఫెయిల్యూర్ లేదా డయాలసిస్ స్టేజ్కి పోకుండా మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు. రెండవది మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. సో ఈ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఏమనగా మనం చాలామంది ఇప్పుడు చూస్తున్న జనరేషన్లో చాలా యంగ్ ఏజ్లో హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్ బారిన పడడం, సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవ్వడం లేదా పెరాలసిస్, స్ట్రోక్ వంటి అనర్థాలు జరగడం చూస్తూ ఉన్నాము. సో ఈ డయాబెటీస్ అనేది శరీరంలో
కొవ్వు శాతాన్ని మరియు ఈ గ్లూకోజ్ అనేది చిన్న రక్తనాళాల్లో బూడుకుపోవడం వల్ల, చిన్న రక్తనాళాలు మరియు పెద్ద రక్తనాళాల్లో బూడుకుపోవడం వల్ల దీన్ని కార్డియోవాస్కులర్ డిసీజ్ లేదా కొరోనరీ ఆర్టరీ డిసీజ్గా వచ్చి వీళ్లకు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో కంపల్సరీ డయాబెటీస్ పేషెంట్స్ ప్రతి సంవత్సరం వాళ్ళ లిపిడ్ ప్రొఫైల్ని చెక్ చేసుకొని లిపిడ్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం. చాలా మంచి ప్రశ్న. జెస్టేషనల్ డయాబెటీస్, నేను ఇంతకుముందు పేర్కొన్నట్లే మధుమేహం ప్రెగ్నెన్సీ టైంలో రావడాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. సో దీనిని నూతన కాలంలో చాలా ఎక్కువ కేసులు మేము చూస్తున్నాం. అంటే కనీసం ప్రతి 5 మందిలో 2 మహిళలు ఈ జెస్టేషనల్ డయాబెటీస్ బారిన పడడం జరుగుతుంది. దీనికి గల ముఖ్య కారణాలు 2. నేను మెన్షన్ చేసినట్లు చిన్న వయసులోనే అధిక బరువు ఉండడం లేదా వ్యాయామం లేకపోవడం. సో డైటరీ ప్యాటర్న్స్, సో చిన్న పిల్లల్లో ఎక్కువగా ప్రాసెస్ ఫుడ్స్ పెట్టడం లేదా మైదా, షుగర్ ఉన్న ఐటమ్స్ ఇవ్వడం, ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తినడం, కూల్ డ్రింక్స్ తాగడం, ఇవన్నీ కూడా ఒక ఒబేసిటీకి కారణమవుతున్నాయి. ఈ ఒబేసిటీ ప్రెగ్నెన్సీ వచ్చేసరికి వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ రూపంలో కాంప్లికేషన్స్గా డెవలప్ అవుతున్నాయి. అలాగే చిన్న వయసులో వ్యాయామం లేకపోవడం వల్ల కూడా దీనిలో జెస్టేషనల్ డయాబెటీస్ రావడానికి ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చిన కొత్త అధ్యయనాల ప్రకారంగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తరువాత కంపల్సరీగా ప్రతి మహిళ మొదటి 3 నెలల్లో కంపల్సరీగా ప్లాస్మా గ్లూకోజ్ టెస్టింగ్ చేసుకోవాలి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఎంత త్వరగా జెస్టేషనల్ డయాబెటీస్ని కనుగొంటే అంత త్వరగా దానికి ట్రీట్మెంట్ మొదలుపెట్టి గ్లూకోజ్ లెవెల్స్ని నార్మల్ చేసి దానివల్ల తల్లికి మరియు బిడ్డకు ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఈజీగా డెలివరీ చేయడానికి అనుగుణంగా ఉంటుంది. లేదు అంటే సో ఈ డయాబెటీస్ వల్ల బేబీస్ పిండం అధికంగా బరువు పెరగడం, అలాగే పిండంలో గుండె సమస్యలు, వేరే నరాల సమస్యలు, అలాంటి కాంప్లికేషన్స్ వచ్చి వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. చాలా మంచి ప్రశ్న. అండ్ ఇది చాలామంది యంగ్ డయాబెటిక్స్లో ఉన్న పెద్ద అపోహ. ఎప్పుడైతే యంగ్ డయాబెటిక్స్లో టైప్ 2 డయాబెటీస్ వస్తుందో దీనికి గల ముఖ్య కారణాలు అధిక బరువు లేదా ఒబేసిటీ, అలాగే ఆహారపు అలవాట్లలో నియంత్రణ లేకపోవడం, అలాగే తగిన వ్యాయామం చేయకపోవడం. సో ఎప్పుడైతే టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు సక్రమంగా వాళ్ళ డైటరీ ప్యాటర్న్ లేదా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నారో దాన్ని లైఫ్ స్టైల్ బిహేవియరల్ మోడిఫికేషన్ అంటాము. అంటే ఆహారపు అలవాటు కరెక్ట్గా చేంజ్ చేసుకోవడం, అలాగే కరెక్ట్గా వ్యాయామం లేదా ఫిజికల్ యాక్టివిటీ మొదలు పెట్టడం వల్ల ఈజీగా వాళ్ళు డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోగలరు. అలాగే ఇప్పుడు డయాబెటీస్ని ఈజీగా కంట్రోల్లో పెట్టుకోవడానికి చాలా రకాలైనటువంటి మెడికేషన్స్ అంటే ఓరల్ ట్యాబ్లెట్స్ లేదా బరువు తగ్గేటువంటి ఇంజెక్షన్స్ కూడా మనకు ఉన్నాయి. సో బట్ వీటిని అన్ని పేషెంట్లకు మేము అడ్వైస్ చేయము. ఫస్ట్గా పేషెంట్స్ని చూసి పేషెంట్స్లో ఉన్న గ్లూకోజ్ తీవ్రతను బట్టి లేదా మధుమేహ తీవ్రతను బట్టి అండ్ వారి బరువు మరియు హైట్కి అనుగుణంగా డాక్టర్ గారిని సంప్రదిస్తే అప్పుడు మేము వాటికి తగినటువంటి మందులు లేదా డైటరీ అండ్ ఫిజికల్ యాక్టివిటీ మోడిఫికేషన్స్ పెట్టి వాటిని ఈజీగా కంట్రోల్ చేయగలము. సో ఎప్పుడు యంగ్ డయాబెటిక్స్ స్ట్రెస్ లేదా డిప్రెషన్లో ఉండాల్సిన అవసరమే లేదు. ఈజీగా మనం గ్లూకోజ్ని కంట్రోల్ చేసుకున్నాము, ఫిజికల్ యాక్టివిటీ అండ్ డైటరీ మోడిఫికేషన్ చేసుకున్నాము అంటే టైప్ 2 డయాబెటీస్ అనేది కంప్లీట్గా రెమిషన్లోకి పోయే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని డయాబెటీస్ రెమిషన్ అంటాము. సో యంగ్ డయాబెటిక్స్ ఎవరన్నా ఉంటే త్వరగా మీరు డాక్టర్ని సంప్రదించి మీకు అనుగుణమైన ట్రీట్మెంట్ మరియు సలహాలు తీసుకొని హ్యాపీగా మీ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోగలరు. ఎప్పుడైతే మనం డయాబెటీస్ని మంచిగా కంట్రోల్లో ఉంచుకోగలుగుతామో అప్పుడు మనకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఎటువంటి కాంప్లికేషన్స్ బారిన పడకుండా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయగలరు. సో ఈరోజు మన కార్యక్రమంలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మధుమేహం గురించి, అలాగే మధుమేహం రావడానికి గల ముఖ్య కారణాల గురించి, మరియు మధుమేహం రావడం వల్ల మనిషిలో వచ్చే లక్షణాల గురించి, అలాగే మధుమేహం ఒక మనిషిని ఎలాగ ప్రతి ఆర్గాన్ని దెబ్బతీస్తుందో, మధుమేహం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ రావచ్చో, అలాగే మధుమేహంని ఈజీగా ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో మనం ఈరోజు సమావేశంలో మనం తెలుసుకున్నాము. అతి ముఖ్యమైన సబ్జెక్ట్ అయిన జెస్టేషనల్ డయాబెటీస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. సో ఎవరైతే ఈ డయాబెటీస్ బారిన పడి డయాబెటీస్ సమస్యల వల్ల బాధపడుతున్నారో, అలాగే డయాబెటీస్ కాంప్లికేషన్స్ వల్ల లేదా జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల బాధపడుతున్నారో
మీకోసం నేను మన కర్నూలులో వెంకటరమణ కాలనీలో వాసవి క్లినిక్ నందు ఉదయం 8 AM నుంచి సాయంత్రం 8 గంటల వరకు అందుబాటులో ఉంటాను. సో ఎవరైతే ఈ డయాబెటీస్ మరియు థైరాయిడ్ సమస్యలు, అలాగే జెస్టేషనల్ డయాబెటీస్, అలాగే డయాబెటీస్ కాంప్లికేషన్స్ నుంచి బాధపడుతున్నారో మీకు అందుబాటులో నేను మన కర్నూలులోని వెంకటరమణ కాలనీ వాసవి క్లినిక్ నందు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటాను. అలాగే మీరు మీ సమస్యలకు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్లోని ఎటువంటి సమస్యలకైనా నన్ను సంప్రదించగలరు. ధన్యవాదాలు.